ఈరోజు 31వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దిలీప్ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డిని ఇక్కడ పోటీ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు, ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ని ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉన్నది. మాతో పాటుగా ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇక్కడ వెన్న శ్రీనివాస్ రెడ్డి గారు, కవిత గారు కూడా ఈరోజు సర్వోత్తమ్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరియు ఇండిపెండెంట్గా సునీత లింగారెడ్డి గారు కూడా మన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ముషం హరి గారు అయితేంది, ఇండిపెండెంట్గా ఎవరెవరైతే ఉన్నారో అలీ గారు అయితేంది, మొత్తం అందరూ కూడా ఏకదాటిగా వచ్చి అందరూ కూడా ఏకగ్రీవంగా మనకు మద్దతు తెలపడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే గెలుపు ఖాయమైందన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. మరి వీళ్ళందరూ కూడా నన్ను అభిమానిస్తున్నందుకు గాను, ఆశీర్వదిస్తున్నందుకు గాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కాకపోతే ఈ అండర్ డ్రైనేజ్ సమస్య వల్ల మళ్ళీ రోడ్లు అన్ని రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మార్చిలో అన్ని మొదలుపెట్టి అన్ని కంప్లీట్ చేసుకుంటాం. కొన్ని అక్కడక్కడ డ్రైనేజీలు ఉన్నాయి. దీని తర్వాత ఈసారి మేనిఫెస్టోలో కూడా యాక్చువల్గా పోయినసారి చెప్పిన నేను సీసీ కెమెరాలు పెట్టిద్దామని అనుకున్నాం. అది కుదరలేకుండే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి చౌరస్తాల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టే ఆలోచన ఉన్నది. ఇప్పుడు పెన్షన్స్ అయితేంది, ముఖ్యమంత్రి గారు కొత్త పెన్షన్స్ ఇచ్చే ఆలోచన ఉన్నారు. ఈ రాబోయే 3-4 నెలల్లో ఎవరైతే అర్హులైన వారందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్ పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాం. ఒక పార్కు తీసుకొద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇక్కడ గవర్నమెంట్ ప్లేస్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. మీరు చూసి ఇక్కడ రోడ్డు మీదనే జిమ్ పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. సరే, అక్కడ చూస్తే మాత్రం అంత కోలాహలంగా ఉంటుంది. సాయంత్రం పూట అందరు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళందరూ కూడా ఆ జిమ్ దగ్గర అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అది ఎంతో సంతోషం. ఇక్కడ రేషన్ కార్డులు సుమారుగా ఒక 200 దాకా రేషన్ కార్డులు ఇచ్చారు. అందరూ కరెంటు యూజ్ చేసుకుంటూ 200 యూనిట్ల లోపు కరెంటు యూజ్ చేసుకుంటూ అందరూ కూడా. మహిళలకు బస్సు ఫ్రీ అనేది మీకు తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇచ్చినాక ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటామని దగ్గర 4 ఇల్లులు వచ్చినాయి ప్రజెంట్. ఇంకా రావాల్సి ఉన్నాయి సెకండ్ విడతల. దానికంటే కూడా ఏదైతే స్థలం లేని వాళ్ళకు కూడా ఇల్లులు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లా వస్తే కనుక అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా ఇప్పించాలని ఆలోచన ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇల్లు లేని వాళ్ళు మా వార్డులో ఉన్నారు. సుమారుగా ఒక 10 ఇళ్ళు దాకా ఇచ్చే అవకాశం ఉన్నది. అది మా నాయకత్వంతో మాట్లాడి సర్వోత్తమ్ రెడ్డి గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, వేనారెడ్డి గారు వీళ్ళందరితో మాట్లాడి అవి కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్న నాయకత్వం అందరూ కూడా ఎవరైతే సర్వోత్తమ్ రెడ్డి గారు అయితేంది, అన్న పటేల్ రమేష్ రెడ్డి గారు, వేనారెడ్డి గారు, కోత్ భాస్కర్ గారు, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరి సహకారంతో మేము అందరం ముందుకు పోతున్నాం. ఇక్కడ సూర్యాపేటలో చూస్తే మీకు 48 వార్డులకు గాను దాదాపుగా 40 వార్డుల్లో విజయకేతనం ఎగరేస్తుందని మేము తెలియజేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా నన్ను చూసిర్రు. నేను ఎట్లా ఉన్నా, ఏంది నా విధానం ఏంది, అందరిని కలుపుకుపోయే తత్వమే ఉన్నది. మరి రాబోయే 5 ఏళ్ళు కూడా అందరినీ హక్కును చేర్చుకుంటా అని చెప్పి మీ సందర్భంగా మీడియా సందర్భంగా తెలియజేసుకుంటాం.